హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిన్నారి వంటిల్లు. ఈరోజు మేము పన్నీర్ మంచూరియా ప్రిపేర్ చేస్తున్నాము. సో దానికోసమని పన్నీర్ క్యూబ్స్, ఇంకా ఆనియన్, ఇంకా వెల్లుల్లి, అల్లం అండ్ ఉల్లాకు అండ్ క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం కార్న్ఫ్లోర్ ప్లస్ కొంచెం బియ్యం పిండి తీసుకొని దాంట్లోకి కొంచెం మిరియాల పొడి, ఇంకా కొంచెం కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ అది మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఏమీ రాకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా అక్కడికి అలా వచ్చేంత వరకు వాటర్తో మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఆ మిశ్రమం అంతా పన్నీర్ క్యూబ్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈలోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడవుతుంది. ఇది మంచిగా మిక్సింగ్ అయిపోయాక వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసేసుకొని ఇది మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. సో 2 సైడ్స్ ఇలా తిప్పేసుకొని మంచి కలర్ వచ్చాక వాటిని తీసి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసాక వేడయ్యాక దాంట్లో వెల్లుల్లిపాయలు వేసి అది ఒకసారి మిక్స్ చేశాక దాంట్లోనే అల్లం కూడా వేసుకొని ఇవి రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 1 మినిట్ వరకు మిక్స్ చేసేసుకుంటే వాటిలో పచ్చివాసన వెళ్ళిపోతుంది కదా, అప్పటి వరకు మిక్స్ చేసుకొని దాంట్లోకి ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా, క్యాప్సికమ్ ప్లస్ అవే ఉల్లాకు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. సో ఇవన్నీ ఇలా ఒక 2 మినిట్స్ వరకు కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయిపోయింది కదా. సో ఇట్లా ఇప్పటి వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారం ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ప్లస్ దాంతోపాటు లైట్గా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. చేసేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలాస్ అన్నీ వాటికి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి, మంచిగా మిక్స్ అయ్యే వరకు. ఇప్పుడు దీంట్లోకి టొమాటో సాస్ వేసుకుంటున్నాను, ప్లస్ కొద్దిగా సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. టొమాటో సాస్, సోయా సాస్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం గ్రేవీలా ఉండడానికి. వాటర్ వేసేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న బౌల్లో కొద్దిగా బియ్యం పిండి తీసేసుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఫస్ట్ ఇందులో నార్మల్గా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకున్నాక ఒక 1 మినిట్ తర్వాత బియ్యం పిండితో కలిపిన వాటర్ యాడ్ చేసుకోవాలి.
చేసేసుకొని కలుపుకోవాలి. మొత్తం మంచిగా ఒక 1 మినిట్ వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఒక 1 మినిట్ వరకు అవి మొత్తం మంచిగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుందండి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మంచూరియా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. అండ్ చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నారి వంటిల్లు.